Hi students, in this video we are going to see endosperm and embryo development which is to develop after the fertilization. Yesterday we saw in the yesterday lesson. నిన్న జరిగిన లెసన్లో డబుల్ ఫెర్టిలైజేషన్ అంటే ఏంది, ట్రిపుల్ ఫెర్టిలైజేషన్ అంటే ఏంది, ఎలా జరుగుతుంది ఏంటి మొత్తం చూసాం. దాంట్లో ఫస్ట్ ఫెర్టిలైజేషన్ టూ మేల్ గ్యామెట్స్ విచ్ ఆర్ డిశ్చార్జ్ అనేది ఏదంటే డిశ్చార్జ్ అయిన సెన్నర్ గిడ్ సైటోప్లాజంలో వన్ విల్ గో అండ్ fertilize. First fertilization will be taken place with egg తో మొదటి ఫెర్టిలైజేషన్ జరుగుతుంది ఒక మేల్ గ్యామెట్. రెండవది వెళ్ళి సెంట్రల్ సెల్లో ఉన్న డబుల్ న్యూక్లియర్ హ్యాప్లాయిడ్ డబుల్ న్యూక్లియర్ ఉంది కదా సెంట్రల్ సెల్, దాంతో జరిగి ట్రిపుల్ ఫెర్టిలైజేషన్ జరుగుద్ది. ఆ జరిగిన తర్వాత ఏమేమి జరుగుతాయి, నెక్స్ట్ ఈవెంట్స్ అంటే తర్వాత ఏమేమి జరుగుతాయి అనేది మనకి ఫస్ట్లో పోస్ట్ ఫెర్టిలైజేషన్ చేంజెస్ అన్నాడు ఈవెంట్స్. వీటిల్లో ఏంటంటే ఫస్ట్ ఫెర్టిలైజేషన్ ద్వారా జరిగింది ఏంటి, జైగోట్ ఫామ్ అయింది. ఆ జైగోట్ ఇట్ యూస్ టు ఫామ్ ద ఎంబ్రియోగా డెవలప్ అయిపోతుంది. నెక్స్ట్ ట్రిపుల్ ఫ్యూజన్ ద్వారా సెకండ్ ఫెర్టిలైజేషన్ ట్రిపుల్ ఫ్యూజన్ ద్వారా మనకి ఏర్పడింది ఏంటి, ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్. అప్పుడు తర్వాత మొత్తం ఆ సెల్ మొత్తాన్ని సెంట్రల్ సెల్ మొత్తాన్ని మనం ఏమంటున్నాం, ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్ అన్నాం. అది ఎండోస్పర్మ్గా డెవలప్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏముండే, ఓవ్యూల్ ఉంది. ఓవ్యూలు ఇంటిగ్మెంట్స్ అన్ని కలిపి అవంతా కలిపి ఏమవుతుంది, సీడ్గా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఓవరీలో ఉన్నాయి. సో ఓవరీ విల్ డెవలప్ యాజ్ ఎ ఫ్రూట్, అది చెప్పాడు. ఆఫ్టర్ డబుల్ ఫెర్టిలైజేషన్ ఎండోస్పర్మ్ అండ్ ఎంబ్రియో డెవలప్స్ డబుల్ ఫెర్టిలైజేషన్ ద్వారా, అండ్ మెచ్యురేషన్ ఆఫ్ ద ఓవ్యూల్ యాజ్ సీడ్ వచ్చే మెచ్యురేషన్ ఆఫ్ ద ఓవ్యూల్ వచ్చి సీడ్గా మారుతుంది. ఓవరీ యాజ్ ఫ్రూట్ ఫార్మేషన్ కాల్డ్ పోస్ట్ ఫెర్టిలైజేషన్ ఈవెంట్స్. వీటిల్లో ఈరోజు లెసన్లో మనం విల్ సీ ద ఎండోస్పర్మ్ అండ్ ఎంబ్రియో. ఫస్ట్ ఎండోస్పర్మ్ అంటానికి కూడా కారణం ఒకటి ఉంది, అది ఫస్ట్ లైన్లోనే చెప్పేశాడు. ఫస్ట్ మనకి ఫెర్టిలైజేషన్ అయ్యేది ఎగ్తో ఫెర్టిలైజ్ అయ్యి మనకి ఏం ఏర్పడుతుంది, ఎగ్లో ఫెర్టిలైజ్ అయ్యి మనకి జైగోట్ ఏర్పడుతుంది, జైగోట్ ఎంబ్రియోగా డెవలప్ అవుతుంది. ఫస్ట్ ఫెర్టిలైజ్ అయ్యింది ఫస్ట్ డెవలప్ అవ్వాలా, కానీ ఇక్కడ అలా జరగడంలా. ఎందుకు, ఆ కారణం కూడా చెప్తాడు ఇప్పుడు ఇక్కడ దీంట్లో మనకి. సో ఎండోస్పర్మ్ డెవలప్మెంట్ స్టార్ట్ బిఫోర్ జైగోట్ స్టార్ట్స్ డెవలప్మెంట్ యాజ్ ఎంబ్రియో. ఫస్ట్ ఫెర్టిలైజ్ అయింది ఏమన్నా ఎగ్, జైగోట్ ఏర్పడింది. నెక్స్ట్ లేటర్ ఫెర్టిలైజ్ అయింది ఏమన్నా సెంట్రల్ సెల్లో ట్రిపుల్ ఫ్యూజన్ ద్వారా, దట్ ఈజ్ ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్ ఏర్పడింది. కానీ డెవలప్మెంట్కి వచ్చేదానికి ఫస్ట్ డెవలప్ అయ్యేది ఎండోస్పర్మ్ సెల్, ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్. సెకండ్ డెవలప్ అయ్యేది జైగోట్. ఎండోస్పర్మ్ సెల్ మైటాటిక్ డివిజన్స్ జరిపి మల్టీ సెల్యులార్ ఎండోస్పర్మ్ ఏర్పరుస్తుంది. నెక్స్ట్ అది సర్టన్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత దెన్ జైగోట్ విల్ స్టార్ట్ డెవలప్మెంట్ అండ్ ఫార్మ్స్ ద ఎంబ్రియోగా డెవలప్ అవుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది కూడా ఎంబ్రియోలో మనకు చెప్తాడు. సో ఎండోస్పర్మ్ డెవలప్మెంట్ స్టార్ట్ బిఫోర్ జైగోట్ స్టార్ట్ డెవలప్మెంట్ యాజ్ ఎంబ్రియో. సో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది డెవలప్మెంట్ అని అడుగుతాడు. ఇవన్నీ నీట్ బిట్లు. లాస్ట్ టైం 23లో ఒకటి అడిగాడు తప్ప ఇంతకుముందు అడగల దీంట్లో. కాకపోతే ఇది ఏంటంటే స్టేట్మెంట్స్ రూపంలో రకరకాలుగా నీట్లు అడగడానికి అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఎండోస్పర్మ్ డెవలప్మెంట్ విల్ స్టార్ట్ ఫస్ట్. The endosperm tissue fill with food material and is used for the developing embryo. Endosperm ఏం చేస్తుంది, what it will do, endosperm cells are rich of food material, nutrients. ఎండోస్పర్మ్లో మనకి అత్యధికంగా ఫుడ్ మెటీరియల్ స్టోర్ చేయబడుతుంది. ఆ ఎండోస్పర్మ్ టిష్యూ ఫస్ట్ డెవలప్ అవుతుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ సెకండ్ ఫెర్టిలైజేషన్, ఇట్ విల్ స్టార్ట్ డెవలప్మెంట్ ఫస్ట్. So as nutrition for growing embryo. Next, whenever we are seeing most of the plants, this whatever the primary endosperm cell, in the cell ఏముంది, ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ఉంది. ఈ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ట్రిపుల్ ఫ్యూజన్ ద్వారా ఏర్పడింది. మైటాటిక్ డివిజన్స్ జరిపి ఓన్లీ క్యారియోకైనసిస్ అంటే ఓన్లీ న్యూక్లియర్ డివిజన్స్ జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, సెంట్రల్ సెల్లో మల్టీ న్యూక్లియేట్ కండిషన్ వచ్చేస్తుంది.
అంటే అనేకమైన న్యూక్లియస్ని ఏర్పరుస్తుంది. ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్ అంటాం. అంటే ఓన్లీ సైటోకైనసిస్ విల్ బి టేకెన్ ప్లేస్ ఇన్ ద సెంట్రల్ సెల్, that is which is called as a primary endosperm cell. Only nucleus will be taken the divisions and forms the free so many nuclei. So most of the plants endosperm develop start with a free nuclear this thing, and now in most of the plants endosperm develop start with free nuclear divisions. PEN means primary endosperm nucleus. దీన్నే ఏమంటారంటే ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్ జరిగి ఫ్రీ మల్టీ న్యూక్లియర్ కండిషన్కి వస్తే సిన్సైటియం అంటాం. ఇది ఎక్కడిచ్చాడు? మైటాసిస్ చివరిలో ఇచ్చాడు. అక్కడ కూడా కోకోనట్ వాటర్ గురించి చెప్పాడు. ఎందుకు ఏర్పడుతుంది ఇది? మెనీ న్యూక్లియై యూజ్ టు ఫార్మ్ బై ద డివిజన్ ఆఫ్ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద సెంట్రల్ సెల్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్. సో the cellular formation subsequently free nuclei forms cells with cell wall and forms cellular endosperm. తర్వాత ఏమవుతుంది? ఈ ఫ్రీ న్యూక్లియై it will form the cell walls around one nuclei one cell wall. సో సెల్యులర్ ఫార్మేషన్ అంటుందండి. ఆ సెల్యులర్ ఫార్మేషన్ వల్ల సెల్స్ ఏర్పడతాయి. ఫస్ట్ జరిగేది ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్. ఎన్ని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ జరిగేది సెల్యులర్ న్యూక్లియర్ డివిజన్. ట్రిప్లాయిడ్ న్యూక్లియై విల్ బి మల్టిప్లైడ్ బై ద క్యారియోకైనసిస్ ఓన్లీ, నాట్ ఫాలోడ్ బై సైటోకైనసిస్. సైటోకైనసిస్ అంటే సైటోప్లాజం డివైడ్ అయిపోయి సెల్స్ ఏర్పడతాయి. కానీ ఇక్కడ సెల్స్ న్యూక్లియస్ మాత్రమే డివైడ్ అవుతుంది కాబట్టి న్యూక్లియర్ డివిజన్స్, ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్ అండ్ ఫార్మ్స్ మల్టీ ట్రిప్లాయిడ్ న్యూక్లియై, అనేకమైన ట్రిప్లాయిడ్ న్యూక్లియైని ఏర్పరుస్తుంది. And next endosperm, the cellular formation variable in the different species. ఓకే, సెల్యులర్ ఫార్మేషన్ జరుగుతుంది. ఎన్ని ప్రీ న్యూక్లియై ఏర్పడిన తర్వాత సెల్యులర్ ఫార్మేషన్ జరుగుతుంది అని డౌట్ వస్తుంది. అది స్పీసీస్ని బట్టి ఉంటుంది. కానీ ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్ మాత్రం కామన్. ఎన్ని జరిగిన తర్వాత సెల్యులర్ ఫార్మేషన్ జరుగుతుంది అనేది ఇట్ ఈస్ టు డిఫర్. అది ఒక్కొక్క స్పీసీస్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్ని ఒక 10 డివిజన్ల తర్వాత, ఒకటి 5 డివిజన్ల తర్వాత, ఇంకోటి ఏమన్నా మల్టీ గోల్డ్ అని ఏర్పడిన తర్వాత కూడా జరగచ్చు. దానికి ఎగ్జాంపుల్గా మనకి ఏమి ఇచ్చాడంటే టెండర్ కోకోనట్. టెండర్ కోకోనట్ అంటే చూడండి ఇక్కడ, టెండర్ కోకోనట్ అంటే కొబ్బరి బొండం. దట్ ఈజ్ కొబ్బరి బొండం. కొబ్బరి బొండంలో ఏమవుతుంది? మనకి కొబ్బరి బొండంలో ఉన్న ఓన్లీ వాటర్ ఉంటుంది. కానీ చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు చాలా బలం, మంచిది హెల్త్కి. ఎందుకు? బికాజ్ వాటర్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ ద కోకోనట్. టెండర్ కోకోనట్ అంటే కొబ్బరి బొండం. బొండాలు తాగుతాం కదా మనం కొట్టించుకొని. ఆ బొండంలో ఉండే వాటరు ఫ్రీ న్యూక్లియై. ఆ ఫ్రీ న్యూక్లియై మనకి తిరిగి ఏమవుతుంది? సెల్యులర్ ఫార్మేషన్ జరిగితే మనం తినే కొబ్బరి తయారవుతుంది. చుట్టూ వైట్ కెన్నెల్ అంటాం. వైట్ కెన్నెల్ ఈజ్ ఫార్మ్డ్ బై ద ఫ్రీ న్యూక్లియర్స్ ఏమైతే ఉండే నీళ్ళల్లో, వాటర్ కొబ్బరి నీళ్ళల్లో, అవి సెల్స్గా ఏర్పడి తర్వాత కొబ్బరి ఏర్పడుతుంది. అందుకని బాగా కొబ్బరి ఏర్పడిన తర్వాత మనం టెంకాయ దేవుడికి కొడతాం. కొబ్బరి ఉంటుంది, నీళ్ళు చాలా తక్కువ ఉంటాయి. అంటే ఏమైపోయిన నీళ్ళని, ఆ నీళ్ళల్లో ఉన్న న్యూక్లియర్ని సెల్స్గా ఏర్పడి చుట్టూతా మనం తినే తెల్లటి కొబ్బరి వైట్ కెన్నెల్ అంటాం. ఆ వైట్ కెన్నెల్ని ఏర్పరుస్తుంది. అదే చెప్తున్నారు, ద టెండర్ కోకోనట్ వాటర్ ఈజ్ ఫ్రీ న్యూక్లియై. ఎన్ని థౌజండ్స్ ఆఫ్ ద న్యూక్లియై ఉంటాయి ఫ్రీగా. అండ్ లేటర్ బికమ్స్ సెల్యులర్ టు ఫార్మ్ వైట్ కెన్నెల్. అది వైట్ కెన్నెల్ అంటే తెల్లగా తినే కొబ్బరి. మనం ఆ లేత బొండం, ఫుల్ లేత బొండంలో కొబ్బరి ఉండదు. ఎందుకని? అదంతా కూడా మనకి ఫ్రీ న్యూక్లియర్. అంటే లిక్విడ్ వాటర్లో ఉంటుంది ఆ న్యూక్లియై. థౌజండ్స్ ఆఫ్ న్యూక్లియై యూజ్ టు ప్రెజెంట్. అనేకమైన న్యూక్లియస్లు ఉంటాయి. నెక్స్ట్, whenever we are seeing, this is the about the endosperm. Endosperm, what is the why it is storing food material? ఎందుకని ఫుడ్ న్యూట్రియంట్స్ బాగా ఏర్పడుతాయి, ఎలా దాంట్లో స్టోర్ చేస్తున్నాయి, ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ ఫుడ్ మెటీరియల్ విల్ బి యూజ్. ఆ ఫుడ్ మెటీరియల్ దేనికి వాడబడుతుంది? డెవలప్ అయ్యే ఎంబ్రియోకి చాలా ఫుడ్ మెటీరియల్ కావాలా.
చాలా ఫాస్ట్గా కావాలి. విత్తనాలు సంవత్సరాల తరబడి కాయవు, ఒకేసారి వచ్చిందంటే 1 month 2 months అయిపోతుంది మొత్తం. కాబట్టి చాలా ఫుడ్ మెటీరియల్ చాలా కావాలి విత్తనం సీడ్ ఏర్పడతానికి. సో ఆ సీడ్ ఏర్పడటానికి కావాల్సిన న్యూట్రియంట్స్ని ఫాస్ట్గా అందజేయాలంటే మనకి ఎండోస్పర్మ్ అవసరం. ఎండోస్పర్మ్ ఏం చేస్తుంది? డబుల్ ఫెర్టిలైజేషన్లో సెకండ్ ఫెర్టిలైజేషన్ విల్ బి యూజ్డ్ ఫర్ వాట్ పర్పస్ అంటాడు? టు సప్లై ద ఫుడ్ మెటీరియల్ ఫర్ ద డెవలపింగ్ ఎంబ్రియో. ఇది నీటిలో క్వశ్చన్స్ అడిగే రీతి ఎట్లా ఉంటుంది, కానీ ఇప్పుడు ఇది సింపుల్గా ఇస్తున్నాడు, కాంప్లికేట్ కూడా చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఎండోస్పర్మ్ విల్ బి యూటిలైజ్డ్ బై ద గ్రోయింగ్ ఎంబ్రియో. ఎందుకు ఉపయోగపడుతుంది? డెవలప్ అయ్యే ఎంబ్రియో జైగోట్ ఏమవుతుంది? ఎంబ్రియోగా డెవలప్ అవుతుంది కదా. ఎంబ్రియోగా డెవలప్ అయ్యేటప్పుడు దానికి చాలా ఫుడ్ మెటీరియల్ అవసరం. అవన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ఇట్ విల్ టేక్ ఫ్రమ్ ద ఎండోస్పర్మ్. సో ఎండోస్పర్మ్ కంప్లీట్లీ విల్ బి యూజ్డ్ బై ద డెవలపింగ్ ఎంబ్రియో ఆర్ ఇట్ మే బి యూజ్ పార్ట్లీ. కొంత మాత్రం వాడుకుంటుంది, కొన్నిట్లో వాడుకోకుండా ఎండోస్పర్మ్ అలాగే ఉంటుంది. సో దాన్నే మనకి ఇంకో పారాగ్రాఫ్లో చెప్పాడు. ఇన్ పియా గ్రౌండ్ నట్ బీన్స్ ఎండోస్పర్మ్ కంప్లీట్లీ యూజ్డ్ టు ఫార్మ్ మెచ్యూర్ సీడ్. వీటిలో ఏమవుతుంది? బీన్స్లో అంటే ఇవన్నీ కూడా ఫ్యాబేజ్ ఫ్యామిలీ. వీటిల్లో ఎండోస్పర్మ్ ఎంటైర్ థింగ్ విల్ బి యూజ్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఎంబ్రియో డెవలప్ అయ్యేదానికి, సీడ్గా ఏర్పడేదానికి అప్పటికి ఎండోస్పర్మ్ మొత్తం కూడా వాడేయబడుతుంది. దాన్ని నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్ అంటాం. నెక్స్ట్ సీడ్లో వస్తుంది మనకి, నెక్స్ట్ రేపు వీడియోలో వస్తుంది దాని గురించి. నెక్స్ట్ మనకి కోకోనట్, నెక్స్ట్ క్యాస్టర్. వీటిల్లో ఏం జరుగుద్దంటే అవి పూర్తిగా ఎండోస్పర్మ్ మొత్తాన్ని డెవలపింగ్ ఎంబ్రియో వాడదు. సో ఆఫ్టర్ సీడ్ ఫార్మేషన్ జరిగిన తర్వాత ఎండోస్పర్మ్ విల్ ప్రజెంట్ ఇన్ దట్. ఇది కోకోనట్లో మనం ఆల్రెడీ చూసాం కదా, టెండర్ కోకోనట్ ఎలా జరుగుతుందండి. కోకోనట్ అండ్ క్యాస్టర్, డైకాట్స్లో క్యాస్టర్, వీటిల్లో కూడా మనకి ఎండోస్పర్మ్ కొంచెం కొంత ఎండోస్పర్మ్ ఉంటుంది. ఇది మెచ్యూర్డ్ సీడ్ ఏర్పడిన తర్వాత కూడా ఎండోస్పర్మ్ ఉంటుంది. నా ఇక్కడ మీకు క్యాస్టర్లో మీకు వచ్చింది కాబట్టి ఈవెన్ అవుట్ ఆఫ్ ఐఎమ్ టెల్లింగ్. క్యాస్టర్ ఆయిల్ వచ్చేది మనకి ఎండోస్పర్మ్ నుంచి, గుర్తుపెట్టుకోండి. క్యాస్టర్ ఆయిల్ వచ్చేది ఎండోస్పర్మ్ నుంచి, కోకోనట్ ఆయిల్ వచ్చేది కూడా ఎండోస్పర్మ్ నుంచే. ఎండోస్పర్మ్లోంచే ఆయిల్ తెస్తాం మనం. ఇదేంటంటే మీకు బుక్లో ఇవ్వాలా, కానీ మీ ఇన్ఫర్మేషన్ కోసం నేను చెప్తున్నా. సో నెక్స్ట్ విల్ సీ ఎంబ్రియో. జైగోట్ ఫస్ట్ ఫెర్టిలైజేషన్ దేనికి జరుగుతున్నాం? జైగోట్ ఎగ్ జరిగి జైగోట్ ఏర్పడుతుంది. అండ్ ఇద్దరికి హియర్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఎంబ్రియో ఆఫ్టర్ ద సర్టైన్ అమౌంట్ ఆఫ్ ద ఎండోస్పర్మ్ ఈజ్ ఫార్మ్. ఇక్కడ ఉంది అంత కాంప్లికేషన్ అంతా. ముందు ఎండోస్పర్మ్ ఎందుకు డెవలప్ అయింది అనేది ఇప్పుడు రీజన్ ఇక్కడ చెప్తాడు. ఎండోస్పర్మ్ సెకండ్ ఫెర్టిలైజేషన్, ఫస్ట్ జైగోట్ ఏర్పడిన తర్వాత కదా ఎండోస్పర్మ్ సెల్ ఏర్పడేది, ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్. అది ముందెందుకు డెవలప్ అయింది? ఈవెందో తర్వాత రెండో ఫెర్టిలైజేషన్లో జరిగిన కొంతసేపటికి ఇది ముందెందుకు డెవలప్ కాలేదంటే, ఇది వాట్ ఎవర్ ద ఎంబ్రియో డెవలపింగ్, ఇట్ రిక్వైర్డ్ లాట్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్. ఆ ఫుడ్ మెటీరియల్ సప్లై చేసేది ఎవరు? పేరెంట్ ప్లాంట్ యొక్క కెపాసిటీ ఎంత ఉంది అంటే, ఇప్పుడు కొన్ని వందల ఫెర్టిలైజేషన్స్ జరిగినాయి, కొన్ని వందల ఫ్రూట్స్ ఏర్పడాల, సపోజ్ మ్యాంగో. కానీ మనకు అన్ని ఏర్పడుతున్నాయా? కావు. పూలు పూసిన తర్వాత మనకి దాంట్లో కొన్ని ఇంత సైజులో చిన్న బఠానీ కింద సైజులో రాలిపోతాయి. ఎందుకని? అన్నిటికి సంబంధించిన ఫుడ్ మెటీరియల్ని మొక్క సప్లై చేయలేదు. అది సప్లై చేయగలదా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ ఎండోస్పర్మ్ డెవలప్మెంట్ అని తెలిసిపోతుంది. ఎండోస్పర్మ్ ఏం చేస్తుంది? ఎండోస్పర్మ్ సెల్ ఫస్ట్ డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యేటప్పుడు దాంట్లో ఫుడ్ మెటీరియల్ కనుక సరిగ్గా లేక దానికి కనుక రాలేదనుకో, కావాల్సిన పేరెంట్ ప్లాంట్ నుంచి రాలిపోతుంది. అంటే జైగోట్ పూర్తిగా మెచ్యూర్డ్ ఎంబ్రియో కింద మారలేదని దానికి అర్థమైపోయింది. అదంతా కూడా అడాప్టేషన్, ప్రికాషనరీ. అది ఒక జాగ్రత్తను తీసుకుంటుంది. ఏంటి? ఈ ఎంబ్రియోకి మనం సరిపడా మనం ఫుడ్ మెటీరియల్ ఇవ్వగలమా లేదా అనేది ఎండోస్పర్మ్ ఫార్మేషన్లో తెలిపోద్ది. ఎండోస్పర్మ్ కనుక బాగానే ఫామ్ అయిందనుకో,
అప్పుడు ఏంది ఫుడ్ మెటీరియల్ రిజర్వ్ ఉంది, ఇక ఎంబ్రియో స్టార్ట్ డెవలప్మెంట్ అన్నది. జైగోట్ని ఎంబ్రియో కింద డెవలప్ అవుతుంది. ఒకవేళ కనుక ఎండోస్పర్మ్కి సరైన ఫుడ్ మెటీరియల్ అందక స్టోర్ చేయలేని పరిస్థితి వస్తే ఫెర్టిలైజ్ అయినా కూడా ఎగ్ ఏర్పడింది, ఫెర్టిలైజేషన్ డబుల్ ఫెర్టిలైజేషన్ ట్రిపుల్ ఫెర్టిలైజేషన్ అయినా కూడా ఏమన్నా ఫుడ్ మెటీరియల్ లేకపోవడం వల్ల ఇట్ విల్ డ్రాప్ ద ఫ్రూట్. అది ఫ్రూట్ ఫార్మేషన్ జరగకుండా చిన్న చిన్న పిందల రూపంలోనే డిఫరెంట్ స్టేజెస్లో రాలిపోతాయి. మామిడి చెట్లలో చూడండి, కాయలన్నీ వచ్చిన పిందలు రాలిపోతున్నాయి అన్నాం. ఎందుకు రాలిపోతున్నాయి? ఆ మొక్కకి వాటికి సంబంధించినంత ఫుడ్ మెటీరియల్ సప్లై చేయలేదు కాబట్టి కొన్నిటిని డ్రాప్ చేసేస్తుంది. ఫైనల్గా ఉండే కొన్ని ఫ్రూట్సే ఉంటాయి మనకి. అదంతా కూడా ఇక్కడే ఉంది, దాని కాంప్లెక్సిటీ అంతా. ఎందుకు? ఎండోస్పర్మ్ ఫార్మేషన్ అప్పుడే మొక్క డిసైడ్ అయిపోద్ది వీటన్నిటికి సప్లై చేయగలమా లేదా అనేది. అది ఆ అవైలబిలిటీ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ బట్టి అది జైగోట్ డెవలప్ అవ్వాలా లేదా అనేది నిర్ణయం దొరుకుద్ది. దట్ ఓన్లీ ద మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్ జైగోట్ స్టార్ట్ డివిజన్ టు ఫార్మ్ ఎంబ్రియో ఆఫ్టర్ సర్టైన్ అమౌంట్ ఆఫ్ ఎండోస్పర్మ్ ఈజ్ ఫార్మ్. సర్టైన్ అమౌంట్ ఆఫ్ ద ఎండోస్పర్మ్ అంటే ఎండోస్పర్మ్లో ఫుల్ ఫుడ్ మెటీరియల్ అది కొంత అది ఏర్పడిన తర్వాత ఇది మొదలవుతుంది. దిస్ అడాప్టేషన్ ప్రొవైడింగ్ ఎష్యూరెన్స్ న్యూట్రిషన్ ఫర్ ద డెవలపింగ్ ఎంబ్రియో. ఇదేం చేస్తుంది? ఎష్యూరెన్స్ ఇస్తుంది, గ్యారంటీ. ఓకే, జైగోటు ఎంబ్రియోగా డెవలప్ కావాల్సినంత ఫుడ్ మెటీరియల్ ఉన్నది అని ఒక ఎష్యూరెన్స్ ఇస్తుంది. అది కనుక లేకపోతే డ్రాప్ అయిపోద్ది. అది అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలాగైనా అడగచ్చు. ఇంపార్టెంట్ బిట్లు చాలా ఉన్నాయి, బట్ ఇంతవరకు అడగల. ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఎంబ్రియో డెవలప్మెంట్ ఈ సిమిలర్. మోనోకాట్ డైకాట్ ప్లాంట్స్ ఉన్నప్పటికీ ఈ రెండిట్లో కూడా స్టార్టింగ్ జైగోట్ డెవలప్ అయ్యేటప్పుడు ఎంబ్రియోగా స్టార్టింగ్ స్టేజెస్ అన్నీ ఒకే రకంగా ఉంటాయి. తర్వాత కాటిల్డన్స్ అండ్ డెవలప్ అయ్యేప్పుడు ఉదంట 2 కాటిల్డన్స్ వస్తాయి, ఉదంట 1 వస్తుంది. ఇంకొంచెం తేడాలు వస్తాయి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. అవి ఎలాగుంటుందంటే ఇది ఫస్ట్ మీరు చూడండి ఇక్కడ, ఇది ఫస్ట్ దిస్ ఈజ్ ద సెంట్రల్ సెల్, ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్. ఇది డివైడ్ అయిపోతుంది. డివైడ్ అయిపోయి ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్ జరిగి ఆఫ్టర్ ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్ it used to form the endosperm cells and it entire thing will be the endosperm cells will form. అలాగే ఫస్ట్ ఫెర్టిలైజేషన్ ఎక్కడ జరిగింది? జైగోట్ జరిగి డిప్లాయిడ్ సెల్ ఏర్పడింది. కానీ ఇది జైగోట్ యొక్క డెవలప్మెంట్ ఎప్పుడు జరుగుతుంది? ఇది ఎండోస్పర్మ్ ఏర్పరిచిన తర్వాత సర్టైన్ వరకు, కొంతవరకు. ఆ తర్వాత ఏర్పడిన తర్వాత ఎలా జరుగుద్ది? ఎండోస్పర్మ్ ఏర్పడింది అంతా అంటే అప్పుడు ఎంబ్రియో డెవలప్మెంట్ మొదలవుతుంది. ఆ జైగోట్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ 2 సెల్స్గా డివైడ్ అవుతుంది. తర్వాత ఇట్ విల్ బికమ్ మల్టీ సెల్యులార్. మొదట 1 సెల్ కాస్త 2 సెల్ అవుతుంది. 2 సెల్లు ఇంకా కొన్ని ఫర్దర్గా మనకి మైటాసిస్ సెల్ డివిజన్స్ జరిగి అది ఒక గ్లోబల్ షేప్ను మారుతుంది. ఇది గ్లోబులార్ ఎంబ్రియో అంటాం. ఎందుకంటే ఇవన్నీ కూడా డయాగ్రామ్స్లో ఇస్తాడు. డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ మనం 26 లెవెల్ అని ఇస్తాడు. తర్వాత గ్లోబులార్ అయిన తర్వాత ఈ గ్లోబులార్లో దీంట్లో నుంచి మనకి హార్ట్ షేప్డ్ ఎంబ్రియో వస్తుంది. గుండె ఆకారంలో ఉంది కాబట్టి హార్ట్ షేప్డ్ ఎంబ్రియో డెవలప్ అవుతుంది. ఈ హార్ట్ షేప్ ఎంబ్రియో మనకి మెచ్యూర్డ్ ఎంబ్రియో కింద మారుతుంది. అంటే రాడికల్, కాటిల్డన్స్ ఇవన్నీ ఏర్పడతాయి. వీటిల్లో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సస్పెన్సార్ అని ఒకటి రాశాడు. వాట్ ఈజ్ సస్పెన్సార్? ఇంపార్టెంట్. ఇదేంటంటే ఫస్ట్ 2 సెల్స్ డివైడ్ అయిన తర్వాత ఈ మొదటి సెల్ పెద్దదిగా ఉన్నది సస్పెన్సార్, ఇది స్టార్టింగ్ ఇనిషియల్ సెల్గా మారుతుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇది అంతా ఎక్కడుంది? మనకి మైక్రోపైలార్ ఎండ్లో ఉన్నాయి. ఇప్పుడు ఫుడ్ మెటీరియల్ ఎక్కడుంది? ద సెంట్రల్ సెల్. అక్కడే కదా మనకి ఎండోస్పర్మ్ ఏర్పడింది. ఆ ఫుడ్ మెటీరియల్లోకి ఈ డెవలపింగ్ ఎంబ్రియోని తొయ్యాల. దానికి ఉపయోగపడేదే ఈ సస్పెన్సార్. సస్పెన్సార్ ఏం చేస్తుంది? డెవలపింగ్ ఎంబ్రియోని కిందకు తోస్తుంది. దేంట్లోకి తోస్తుంది? ఎండోస్పర్మ్లోకి తోస్తుంది. అప్పుడు ఇది ఎండోస్పర్మ్లోకి వెళ్ళిపోయి చుట్టూతో ఫుడ్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా మొత్తం ఫుడ్ మెటీరియల్ తీసుకుంటే డెవలప్మెంట్ జరుగుద్ది. అదే సమయంలో ఇది మొత్తం ప్రెషర్తో కిందకు తోసేటప్పుడు ఏమవుద్ది? ఇది బయట నుంచి మైక్రోపైల్లో నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. మైక్రోపైల్లో నుంచి కిందకు తోసేటప్పుడు ఏముంది? వెనక్కి కూడా ఉంటుంది కదా ఫోర్స్. ఆ వెళ్ళకుండా ఆపేది ఎవరు అంటే ఈ సెల్. అదేంటంటే ప్లగ్ లాగా పనికి వస్తుంది. మైక్రోపైలార్ ఎండ్లో నుంచి ఎంబ్రియో బయటకు పెరగకుండా లోపలికి వస్తుంది. ఆ ప్లగ్ లాగా పనిచేస్తుంది.
సో గ్లోబులర్. అండ్ నెక్స్ట్ ఈ సస్పెన్సార్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద సస్పెన్సార్ అని అడగచ్చు. ఇది ఎందుకు సస్పెన్సార్, అది మన టెక్స్ట్ బుక్లో లేదు కాబట్టి అడగడు. అది సస్పెన్సార్ ఉంది. సస్పెన్సార్కి చివరి భాగంలో మనకి ఎంబ్రియో, ఇట్ విల్ బి గ్లోబులర్ ఎంబ్రియో అండ్ మెచ్యూర్డ్ ఎంబ్రియో. మెచ్యూర్డ్ ఎంబ్రియో కాటిల్డన్స్, రాడికల్, ప్లెమ్యూల్ అన్నీ ఉంటాయి. ఇది జరిగేది. నెక్స్ట్ వచ్చేసేదానికి సో ద జైగోట్ divide and forms pro-embryo with further divisions, forms globular embryo followed by heart-shaped embryo, then become mature embryo. చూపించా కదా డయాగ్రామ్ అంతా మీకు. నౌ విల్ సీ నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజెస్ అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ ద ఎంబ్రియో డెవలప్మెంట్ ఇన్ ద బోత్ ద మైనోకార్డ్స్ అండ్ డైకార్డ్స్ ఒకే రకంగా ఉంటాయి. మోనోకార్డ్స్, డైకార్డ్స్లో కూడా ఒకే రకంగా స్టార్టింగ్ స్టేజ్లన్నీ ఉంటాయి, మోనోకాట్ అయినా డైకాట్ అయినా. కానీ ఇంకా బాగా మెచ్యూరిటీగా వచ్చేటప్పటికి మోనోకాట్ ఎంబ్రియో ఒక రకంగా డెవలప్ అవుద్ది, డైకాట్ ఎంబ్రియో ఇంకో రకంగా డెవలప్ అవుద్ది. ఆ డెవలప్మెంట్ డిఫరెన్సెస్ మనకి ఇప్పుడు చెప్తాడు. ఏంటది? డైకాట్ అండ్ ఎంబ్రియో కన్సిస్ట్ ఆఫ్ ద 2 కాటిల్డాన్స్. డైకాట్ అంటేనే 2 కాటిల్డాన్స్, 2 కాటిల్డాన్స్ అండ్ ఎంబ్రియోనల్ యాక్సిస్. ఇదేంటి? దీన్ని తెలియాలంటే మీకు ఈ డయాగ్రామ్ చూడాలి. అక్కడ టెక్స్ట్ బుక్లో ఎవరో వేరే చోట ఇచ్చాడు. ఏంటంటే ఇది 2 కాటిల్డన్స్, ఎంబ్రియోనల్ యాక్సిస్. 2 కాటిల్డన్స్, ఎంబ్రియోనల్ యాక్సిస్ ఏర్పడుతుంది. ఎంబ్రియోనల్ యాక్సిస్లో ప్లీమ్యూల్, రాడికల్ ఉంటాయి. ఎప్పుడు జరుగుతుంది ఇది? మెచ్యూర్డ్ ఎంబ్రియో ఏర్పడేటప్పటికి జరుగుతుంది మనకి. నెక్స్ట్ డైకాటిలన్ ఎంబ్రియో కన్సిస్ట్ ఆఫ్ ద 2 కాటిల్డాన్స్ అండ్ ఎంబ్రియోనల్ యాక్సిస్. చూశారు కదా, అది వేరే చోట ఇచ్చాడు డయాగ్రాము, అయినా కానీ ఇక్కడ తీసుకొచ్చి మీ బెటర్ కోసం చూపించారు. ఎంబ్రియోనల్ యాక్సిస్ అబౌవ్ లెవెల్ కాటిల్డాన్స్ కాల్డ్ ఎపికోటైల్ అండ్ టెర్మినేట్స్ ప్లిమ్యూల్ ఆర్ స్టెమ్ టిప్. ఇదేంటి అంటే ఈ మనకి ఇక్కడ చూసాం, ఇక్కడ ఎంబ్రియోనల్ యాక్సిస్ ఉంది. ఈ ఎంబ్రియోనల్ యాక్సిస్ మొత్తాన్ని కలిపి ఎంబ్రియోనల్ యాక్సిస్ అంటాం. ఈ మొత్తాన్ని, ఈ ఎంబ్రియోనల్ యాక్సిస్ ఎక్కడ ఉంది? ఇవి జాయింట్ అయ్యి, దేనికి జాయింట్ అయి ఉన్నాయి? కాటిల్డాన్స్ జాయింట్ అయి ఉన్నాయి. కాటిల్డాన్స్ జాయింట్ అయినది ఎందుకు? దీన్ని జంక్షన్ అంటాం, ఎంబ్రియోనల్ యాక్సిస్ జంక్షన్ అంటాం. అది రాయాలి మనకి. కానీ ఆ జంక్షన్ కాడి నుంచి ఎబోవ్ ఉన్నదంతా కూడా మనకి దాన్ని ఎపికోటైల్ అని, కింద ఉన్నదాన్ని హైపోకోటైల్ అని అంటాం. ఎపికోటైల్, హైపోకోటైల్ ఏంటి? ఇది వర్డ్ ఎక్కడ మళ్ళీ ఇక్కడే వాడాడు, చాలా ఇంపార్టెంట్. ఎపికోటైల్, హైపోకోటైల్ అనేది మీకు తెలియాలంటే, ఎపికోటైల్ ఈజ్ టు ప్రెజెంట్ ఎంబ్రియోనల్ యాక్సిస్ అప్పర్ పార్ట్ will develop as a epicotyl and terminates as it is a root or shoot tip or with a foliar unmatured foliars means that is the leaf primordium along with the shoot tip జరుగుద్ది. అది ఎక్కడ జరుగుతుంది మనకి? ఈ ఎపికోటైల్ పైన జరుగుద్ది. ఈ లోయర్ పార్ట్ విల్ డెవలప్ యాజ్ ద హైపోకోటైల్. లోయర్ పార్ట్ ఆఫ్ ద ఎంబ్రియోనల్ యాక్సిస్ విల్ డెవలప్ యాజ్ హైపోకోటైల్ అండ్ టెర్మినేట్స్ యాజ్ రూట్ టిప్ అండ్ రూట్ టిప్ కవర్డ్ బై ద రూట్ క్యాప్. ఇది జరుగుద్ది. అది అసలు మీకు ఆ పదాలు తెలియాలంటే ఆ వర్డ్స్ మీరు ఇక్కడ చూడండి. అది చిన్న దాంట్లో మనం చూపించడం. ఇది చూడండి, ఇది ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఇచ్చాడు ఈ బొమ్మ. ఇది కాటిల్డన్స్, ఇది ఇక్కడ ఉన్న ఇది ఎంబ్రియోనల్ యాక్సిస్, ఇక్కడ ఉన్నది ఎపికోటైల్. ఇది ఎపికోటైల్ టెర్మినేట్స్ విత్ ప్లిమ్యూల్. ఇది ప్లిమ్యూల్ అంటే లీఫ్ ప్రైమోర్డియం, ఇవన్నీ ఉంటాయి. ఇదంతా హైపోకోటైల్ కింద ఉన్నది. హైపోకోటైల్ టెర్మినేట్స్ విత్ రూట్ టిప్ అండ్ రూట్ క్యాప్. అది ఇక్కడ మనకి చూపించడానికి కుదరదు కాబట్టి వాడు చూపించాల, కానీ ఇక్కడ మాత్రం చూపించాడు. దీంట్లో మీకు హైపోకోటైల్ అంటే ఏంటి, ఎపికోటైల్ అంటే తెలియాలంటే ఈ మొక్క చూస్తే మీకు తెలుస్తుంది. సో ఎంబ్రియోనల్ యాక్సిస్ జంక్షన్ అయితే కాటిల్డాన్స్ అతుక్కొని అన్ని ఒక జంక్షన్ ఏర్పడాయో దాని పై భాగంలో
మనకి ఎపికోటైల్ ఏర్పడి ఎపికోటైల్ చివరి భాగంలో షూట్ టిప్ ఏర్పడుతుంది. షూట్ టిప్ అలాంగ్ విత్ లీఫ్ ప్రైమోర్డియం. అంటే లీఫ్ ప్రైమోర్డియం అంటే మనకి చెప్పాను మీకు ఒకసారి, కంటైన్స్ ఆఫ్ ఫుల్ ఆఫ్ మెరిస్టమాటిక్ సెల్స్. ఆ మెరిస్టమాటిక్ సెల్స్ ఇదేది లీఫ్ని ఏర్పడితే మెరిస్టమాటిక్ సెల్స్ని మనం లీఫ్ ప్రైమోర్డియం చిన్న చిన్న ఆకుల్లాగా కనపడతాయి. అది. సో ఇప్పుడు కమ్ టు ద పాయింట్. ఇక వచ్చేదానికి మనకి సో embryonal axis above level of the cotyledons called epicotyle and terminates plumule or stem tip. షూట్ టిప్ అనొచ్చు, స్టెమ్ టిప్ అనొచ్చు దాన్ని. ఈ మాట స్టెమ్ టిప్ అనేది వాడాడు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు వాడు ఎక్కడైతే వాడాడో అవన్నీ కూడా నీటిలో చాలా ఇంపార్టెంట్. స్టెమ్ టిప్పా, మళ్ళీ తర్వాత షూట్ ఎపెక్స్ స్టెమ్ టిప్ అన్నీ ఒకటే. కానీ ఫస్ట్ ఎంబ్రియోనల్ యాక్సెస్ అబౌవ్ లెవెల్లో ఫస్ట్ బయటకు వచ్చేది మనకి స్టాక్లో స్టెమ్ని ఏమంటారు అంటాడు, దాన్ని ఎపికోటైల్ అంటాం. చూపించా కదా మీకు. తర్వాత నెక్స్ట్ వచ్చేసేదానికి ద సిలిండ్రికల్ పోర్షన్ బిలో ద కాటిల్డన్స్ హైపోకోటైల్ అండ్ ఇట్ టర్మినేట్స్ విత్ రాడికల్ ఆర్ రూట్ టిప్ అనేదానికి మనకి ఇది చూడండి, ఇక్కడ సిలిండ్రికల్గా వచ్చింది, ఇది హైపోకోటైల్. దాని టెర్మినేషన్ ఏమైంది, ఇట్ ఈజ్ రూట్ టిప్. అంటే ముందు ఎర్లీ డేస్లో ఇది రూట్ రాడికల్గా ఉంటుంది, కానీ డెవలప్మెంట్ అయ్యేటప్పుడు హైపోకోటైల్ వచ్చి హైపోకోటైల్ నుంచి దిగువ భాగంలో మనకి రాడికల్ వస్తుంది. నెక్స్ట్ ద సిలిండ్రికల్ పోర్షన్ బిలో ద కాటిల్డన్ బిలో, గుర్తుపెట్టుకోండి, అబోవ్లో వచ్చేది ఏమన్నా ఎపికోటైల్ టెర్మినేట్స్ విత్ స్టెమ్ టిప్ ఆర్ ద ఇట్ ఈస్ ద షూట్ ఎపెక్స్ అలాంగ్ విత్ లీఫ్ ప్రైమోర్డియా. అది కూడా గుర్తుపెట్టుకోండి, లీఫ్ ప్రైమోర్డియాతో కూడిన రూట్ స్టెమ్ టిప్ ఉంటుంది. దేనిపైన, అప్పర్ పార్ట్ ఆఫ్ ద ఎంబ్రియోనల్ యాక్సిస్. అప్పర్ పార్ట్ అంటే జంక్షన్ కాడి నుంచి నేను చూపించా కదా, అక్కడ నుంచి పైది. అది ఏమవుతుంది, ముందు ఎపికోటైల్ డెవలప్ అయ్యి ఎపికోటైల్ టెర్మినేట్స్ దేనితో అవుతుంది, షూట్ ఎపెక్స్ అయ్యి, ఆ షూట్ ఎపెక్స్లో మనకి ఇంకా ఏం కనపడతాయి, లీఫ్ ప్రైమోర్డియా కూడా కనపడతాయి. అర్థమైంది కదా. నెక్స్ట్ లోయర్ పార్ట్ వచ్చేసేదానికి సిలిండ్రికల్గా డెవలప్ అయ్యి కిందకి హైపోకోటైల్ అంటాం. హైపోకోటైల్ టెర్మినేట్స్ విత్ ద రాడికల్. యాక్చువల్గా మనకి ఒక రూట్ టిప్ అనేది ఏర్పడేది అక్కడి నుంచే రూట్స్ డెవలప్ అవుతాయి. హైపోకోటైల్లో రూట్స్ ఉండవు, చూపించాడు. ఇదిగోండి, మీరు కావాలంటే చూడండి ఇంకోసారి. ఇక్కడ హైపోకోటైల్ ఇక్కడి నుంచి ఎటు దాకా ఉంది, ఇక్కడ రూట్స్ ఉన్నాయా, లేవు. ఇక్కడి నుంచే రూట్ పుట్టినది. సో రూట్ టిప్ ఓన్లీ విల్ జనరేట్ ద లేటరల్ రూట్ సిస్టమ్. కానీ దానికన్నా ఎగువ భాగంలో ఉంది ఏంటి, మనకి ఫస్ట్ బయటకు వచ్చింది హైపోకోటైల్. సో the cylindrical portion below the cotyledon is hypocotyl and terminates with the radical or root tip. Root tip is covered with the root cap. అవన్నీ మామూలే, ఎందుకంటే ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఒక సీక్వెన్స్లో వస్తున్నాయి. నెక్స్ట్, మోనోకాటిల్డన్స్ ఎంబ్రియో హ్యావ్ వన్ కాటిల్డన్ కాల్డ్ స్క్రూటెల్లం. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చేదానికి దీన్ని మొత్తాన్ని స్క్రూటెల్లం అంటాం. ఇది మోనోకాట్ సీడ్ చూపించాడు, కానీ మీకు దాంట్లో మీరు మనకి స్క్రూటెల్లం అంటే ఎందుకు తెలియాలంటే ఈ డయాగ్రామ్ ఇక్కడ తీసుకొచ్చారు. ఇదంతా ఎండోస్పర్మ్, దీన్ని ఒకే ఒక కాటిల్డన్ ఇదంతా. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్క్రూటెల్లం అండ్ ఇట్ ఈస్ టు ప్రజెంట్ laterally. ఎండోస్పర్మ్ ఇదంతా మెజారిటీ విల్ బి ఆక్యుపైడ్ ఇన్ ద మోనోకాట్ బై ద ఎండోస్పర్మ్. ఇట్ ఈస్ ప్రజెంట్ సైడ్, లేటరల్ సైడ్లో మనకి ఇదంతా కూడా ఒక కాటిల్డన్. ఈ కాటిల్డన్ తర్వాత మనకి ఏం చెప్తున్నాడు, మోనోకాటిల్డన్ ఎంబ్రియో హ్యావ్ వన్ కాటిల్డన్ కాల్డ్ స్క్రూటెల్లం ప్రజెంట్ వన్ సైడ్ విత్ ఎంబ్రియోనల్ యాక్సిస్. ఇదంతా ఎంబ్రియోనల్ యాక్సిస్, ఇదంతా కూడా కాటిల్డన్. అలా డెవలప్ అవుతుంది ఇది మనకి మోనోకాట్ ఎంబ్రియో డెవలప్మెంట్లో. నెక్స్ట్ వచ్చేసేదానికి
So monocotyledon embryo have one cotyledon called scutellum present one side with the embryonal axis. Now it is a embryonal axis దీని గురించి చెప్పాడు. ఇన్ ద ఎంబ్రియోనల్ యాక్సిస్లో దీంట్లో కూడా మళ్ళీ లోయర్ సైడ్ అప్పర్ సైడ్ ఉంటుంది. లోయర్ సైడ్ ఏమవుతుంది, సాధారణంగా మనకి రూట్ సిస్టమ్ ఏర్పడుతుంది. అప్పర్ సైడ్ ఏమన్నా మనకి షూట్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. లోయర్ ఎండ్ ఆఫ్ ద ఎంబ్రియోనల్ యాక్సిస్ హ్యాజ్ రాడికల్ ఇట్ కవర్డ్ విత్ షీట్ కాల్డ్ కోలియోరైజా. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ లోయర్ పోర్షన్లోకి వచ్చేదలికి ఇది లోయర్ పోర్షన్, దిస్ ఇస్ ద లోయర్ పోర్షన్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ రాడికల్. ఈ రాడికల్ పైన కొన్ని కవర్స్ వచ్చినాయి, దీన్ని కోలియోరైజా అన్నాడు. ఈ కోలియోరైజా అండ్ కోలియోప్టైల్ అవి డైకాట్లో ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్స్ట్రాగా దీనికి ఏముంది, కోలియోరైజా కవర్స్ వాట్ అంటాడు, ఇట్ ఈజ్ రాడికల్ని కవర్ చేస్తాయి. రాడికల్ విల్ బి కవర్డ్ విత్ కోలియోరైజా. ఇది అడిగాడు మన 23లో. ఇదే ఇచ్చేసేసి ఇక్కడ ఏబిసిడి అని పెట్టి విచ్ వన్ యూజ్ టు గివ్ రాడికల్ అన్నాడు. అదే రూట్ సిస్టమ్ అంటే ఈ సి, ఇక్కడ సి అని పెట్టాడు, అది ఆన్సర్. సో ఈ రాడికల్ డెవలప్ అవుతుంది, కానీ రాడికల్ పైన ఏమన్నా మనకి కవర్ షీట్స్ ఉన్నాయి, ఆ షీట్స్ని ఏమంటున్నాం మనం, కోలియోరైజా అన్నాం. నెక్స్ట్ లోయర్ ఎండ్ ఆఫ్ ద ఎంబ్రియోనల్ యాక్సిస్ హ్యాజ్ రాడికల్ ఇట్ కవర్డ్ విత్ షీట్ కాల్డ్ కోలియోరైజా. అర్థమైంది కదా ఇంతవరకు? నెక్స్ట్ విల్ సి అబౌవ్ ద స్క్రూటెల్లం. స్క్రూటెల్లం అంటే ఏంటి, సైడ్ ఉంది ఇదంతా. ఆ స్క్రూటెల్లం ఎంబ్రియోనల్ యాక్సిస్ ఎపికోటైల్ హ్యాస్ షూట్ ఎపెక్స్. ఇక్కడ మనకి ఇక్కడ ఇదంతా స్క్రూటెల్లంలో పై భాగంలో అని చెప్తున్నాడు. పై భాగంలో ఏముంది మనకి, ఇట్ ఈస్ హ్యావింగ్ ద ప్లెమ్యూల్, అది హైపోకోటైల్ వస్తుంది అక్కడ దాకా. ఇక్కడే హైపోకోటైల్ డెవలప్ అవుతుంది. మోనోకాటిక్ కూడా హైపోకోటైల్ ఉంటుంది, ఎపికోటైల్ హైపోకోటైల్. ఇక్కడ ఎపికోటైల్ ఉంటుంది, ఇక్కడ హైపోకోటైల్ ఉంటుంది. అవి చిన్నవి ఉంటాయి కాబట్టి చూపించాల వాడు. సో హైపోకోటైల్ ఎపికోటైల్ ఆర్ కామన్. సో ఎపికోటైల్ టెర్మినేట్స్ విత్ ప్లెమ్యూల్. అయితే ఈ షూట్ ఎపెక్స్ కూడా కవర్డ్ విత్ సమ్ షీట్స్, అక్కడ కూడా షీట్స్. ఇక్కడేమో రూట్ ఎపెక్స్ కవర్డ్ విత్ షీట్స్ కోలియోరైజా, అండ్ షూట్ ఎపెక్స్ కవర్డ్ విత్ సమ్ హాలో షీట్స్. రిమెంబర్, హాలో అనేది పర్టికులర్గా మెన్షన్ చేశాడు, అంటే బోలుగా ఉంటాయి, మధ్యలో ఖాళీలు ఉంటాయి ఏది ఆ షీట్స్లో. సో హాలో షీట్స్ కాల్ యాజ్ కోలియోప్టైల్. ఎపికోటైల్ టెర్మినేట్స్ బై ద షూట్ ఎపెక్స్. ఆ షూట్ ఎపెక్స్ పైన కొన్ని లేయర్స్ ఉంటాయి షీట్ల లాగా, దాన్ని కోలియోప్టైల్. ఈ మాట మీకు ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో కూడా ఒక ఎక్స్పెరిమెంట్ కార్డ్ వస్తుంది. కోలియోప్టైల్ అంటే మోనోకాట్స్లోనే ఉంటుంది. వాట్ ఇట్ విల్ డూ, ఇట్ యూజ్ టు కవర్ ద షూట్ ఎపెక్స్. సో ఇవి ఎలాగ ఉంటాయి అంటే హాలోగా ఉంటాయి. అది హాలోగా ఉంటుంది ఏంటి, ఇవి సాలిడ్గా ఉంటాయి. హాలోగా ఉంటుంది అన్నది మనకి స్టేట్మెంట్స్లో కానీ మ్యాచింగ్లో కానీ అక్కడ వచ్చి గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. సో నెక్స్ట్ వచ్చి అబౌవ్ స్క్రూటెల్లం ఎంబ్రియోనల్ యాక్సిస్ ఎపికోటైల్ హ్యాజ్ షూట్ ఎపెక్స్ అండ్ ఫ్యూ లీఫ్ ప్రైమోర్డియా. లీఫ్ ప్రైమోర్డియా అక్కడ కూడా ఉన్నాయి మనకి, దేంట్లో డైకాట్లో కూడా ఉంటాయి. ఇట్ ఎన్క్లోజ్డ్ బై హాలో ఫోలియర్ స్ట్రక్చర్ యాజ్ కోలియోప్టైల్. కోలియోప్టైల్ ఏమన్నా షూట్ ఎపెక్స్ని కవర్ చేస్తుంది. నెక్స్ట్ కోలియోప్టైల్ covers the shoot apex, కోలియోరైజా covers the root apex. రిమెంబర్ ఇట్. ఈ రెండు కూడా డైకాట్స్లో ఉండవు. ఈ డిఫరెన్సెస్తో అయినా కొడతాడు, ఎక్కడైనా ఏ విధంగా అయినా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఇదంతా ఏంటంటే ఇది జాగ్రత్తగా కావాలని ఇంకోసారి చూడండి. వీడియో మీ చేతిలో ఉంటుంది, మీరు ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. అందుకే అదే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్. ఈ లెసన్ నేను ఇచ్చిన తర్వాత నువ్వు ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ చూసుకోవచ్చు. తర్వాత ఆఫ్టర్ 1 month 2 months కూడా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయి ఛానల్ని. చేసేస్తే ఏంటంటే నా ఛానల్లోకి వెళ్ళిపోయి ఆ వీడియో తీసేసి వెంటనే వస్తుంది, లేకపోతే మొత్తం ఎంత గెలిగినా నీకు కనపడదు. ఎందుకంటే యూట్యూబ్ అలాంటిది, వేలాది వీడియోలు ఉంటాయి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయి. ఈ వీడియో నచ్చితే
మనకి లైక్ చేయి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, కానీ ఒక్కసారి క్వశ్చన్ అడిగాడు, అది చెప్పాను. ఇక్కడ ఇది ఇచ్చేసేసి వాటి రూట్ డెవలప్మెంట్ అక్కడి నుంచి జరుగుద్ది అని అన్నాడు. ఏబిసిడీని ఇచ్చాడు, ఇక్కడ సి అని ఇచ్చాడు, అది కరెక్ట్ ఆన్సర్. రాడికల్ విల్ డెవలప్ యాజ్ రూట్. రాడికల్ ఎక్కడ ఉంది? అండర్ ద కోలియోరైజా. షూట్ ఎపెక్స్ ఎక్కడ ఉంది? అండర్ కోలియాప్టైల్. ఒకసారి అది అడిగా అంటే ఏదైనా అడగచ్చు. ఇక మీకు క్లియర్గా అర్థం అవడానికి హైపో కొట్టాలంటే ఏపీ కొట్టాలంటే ఇక్కడ చూపించాను మీకు. ఇక్కడికి వచ్చేసరికి డైకాట్స్లో ఎలాగుంటుంది మనం చూసాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎంబ్రియో అండ్ అబౌట్ ద ఎండోస్పర్మ్ ఆల్సో వీ డిస్కస్. వీటితో ఏంటంటే చాలా డీటెయిల్గా మీకు డౌట్స్ వచ్చేది, ఎందుకంటే ఎందుకు ఎండోస్పర్మ్ ముందు డెవలప్ అవుతుంది, దానికి కారణం ఏంటో కూడా చెప్పాడు. అవన్నీ జాగ్రత్తగా చూడండి, 1-2 సార్లు వీడియో చూడండి, చదవండి, టెక్స్ట్ బుక్ చదవండి. ఇది కనుక నేను చెప్పింది విన్నారంటే మీకు నీట్ కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు నా లెసన్ ప్రకారం. ఎందుకంటే నీట్లో కూడా ఇంత డీటెయిల్గా వెళ్ళరు, పైన ఫ్రాక్ జంపింగ్ లాగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే టైం ఉండదు, నీట్ కోచింగ్లో కూడా అంత టైం ఉండదు. నేను 2 కలిపి చెప్తున్నాను మీకు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, గివ్ ద లైక్ మార్క్. థ్యాంక్ యూ.